అందరికీ నమస్కారం అండి. హలో ఆల్. పాత్రికేయ మిత్రులందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సపోర్ట్ అస్. ఈ లాస్ట్ 10 yearsలో నేను సింగిల్ నేరేషన్లో ఓకే చేసిన కథలు రెండే ఉన్నాయండి. ఒకటి 2017లో మళ్ళీ రావా 2017లో, దాని తర్వాత ఇది సింగిల్ నేరేషన్లో నేను ఓకే చేసిన సబ్జెక్ట్ అండి. ఇది చాలా వరకు నమ్మరు. ఇది అనగనగాకి ముందు నేను ఓకే చేసిన సబ్జెక్టు. అనగనగా కూడా ఒక రీరైట్ ద్వారా అది ఓకే చేయడం జరిగింది. కానీ ఇది మాత్రం రాజేష్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ నేరేషన్ 2 hours విన్నాక ఇమీడియట్గా ఐ సెడ్ ఎస్ టు ద సబ్జెక్ట్. ఇది దీంట్లో నేను హీరో అవ్వచ్చు, కానీ ఈ సినిమాలో హీరో ఈ కథ స్క్రీన్ ప్లే అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ మీ ట్రైలర్ చూశారు కదా. నేను ప్రత్యేకంగా నేను ఒక I am the most important character, but all the characters, మిగతా క్యారెక్టర్స్ అందరికీ ఒక బరువు ఉంటుంది, సినిమా లేపే అవకాశం ఉంటుంది. నేను అదే ఆలోచించి నేను ఈ సినిమాను ఓకే చేశాను. ఎందుకంటే ఎస్పెషలీ ఒక చిన్న పజిల్ అన్రావెలింగ్ లాగా ఉంటుంది. మన ఈటీవీ వాళ్ళు ఎప్పుడు థ్రిల్లర్స్ అనేది ఎప్పుడు చేయలేదు, ఎస్పెషలీ ఈ మధ్య చేయలేదు. ఇది దీంట్లో ఒక ఫ్యామిలీ సన్నివేశం, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది కాబట్టే వాళ్ళు ఓకే అన్నారు. నాకు తెలుసు, ఈవెన్ దో ఇట్ హ్యాస్ ఎ థ్రిల్లర్ కలర్, ఈవెన్ ఆ క్రైమ్ కలర్ ఉన్న ఒక సెంట్రల్గా ఒక ఫ్యామిలీ డ్రామా పుష్టిగా ఉంటుంది. అండ్ ఈటీవీ వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటుంది అని నా నమ్మకం. అండ్ నా నమ్మకం ఐఎమ్ ప్రిటీ షూర్ మీరు ట్రైలర్లో చూసింది చాలా తక్కువ అండి. నేను మా డైరెక్టరు ఈ ట్రైలర్ గురించి కాస్త కూస్తో పోట్లాడుకున్నాం మేము, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇంకా కొంచెం రాజేష్ ఏంటంటే అస్సలు చెప్పకూడదు, చెప్పపోతేనే సినిమాలో హై ఉంటుందని అసలు. సో ఐ జస్ట్ సరెండర్డ్ టు హిమ్. ఎందుకంటే తన కథ, తన స్క్రీన్ ప్లే నాకు అంత బాగా నచ్చింది. సో తను ట్రైలర్ ఎలా కట్ చేయాలో కూడా తన మీదే అసలు పూర్తిగా వదిలిపెట్టేసాము. సో మేము కాస్త చాలా తక్కువ చెప్తున్నాం, మీకు అసలు ఏమీ తెలియదు అసలు. సో సినిమా July 31st వస్తే మీకు అదొక పెద్ద సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ రాజేష్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ వండర్ఫుల్ ట్రైలర్. మై ఎంటైర్ టీమ్, నేను ఇప్పుడు అందరినీ పేరున నేను అందరినీ థ్యాంక్ చేయలేను, బట్ మా టీం అందరూ, ముఖ్యంగా మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ ఈటీవీ సాయి గారు, వీళ్ళ వరకు చెప్తాను. అండ్ మిగతా వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. ఐ లవ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ July 31st అప్పుడు మీకు కూడా యూ లవ్ దిస్ ఫిల్మ్ అండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఏంటండి?